హాయ్ అండి అందరికీ, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి నీ ప్రేమ కోసం పార్ట్ 2. సారీ అండి, ఈ పార్ట్ పెట్టడానికి చాలా లేట్ అయింది, దయచేసి ఏమనుకోవద్దు. మీ అమ్మ ఏది చేసినా అమృతంలాగే ఉంటుంది బేబీ. అది సరే కానీ ఏంటి ఈరోజు స్పెషల్ ట్రెడిషనల్గా రెడీ అయ్యావు? ఎప్పుడు జీన్స్ టాపేగా వేస్తావు. మీ అమ్మ ఎన్నిసార్లు అడుగుంటుంది గుడికి వెళ్దాం అంశు, ట్రెడిషనల్గా రెడీ అవ్వు అని. ఏ రోజైనా రెడీ అయ్యావా? అటువంటిది ఈరోజు ఏంటో మాకు నిన్ను పద్ధతిగా చూసే భాగ్యం దొరికింది అన్నాడు ఉమామహేష్. డాడ్, అప్పుడే మర్చిపోయారా? ఈరోజు నా ఫ్రెండ్ ప్రియా ఎంగేజ్మెంట్ ఉందని చెప్పాను కదా అంది అంశు. సారీరా, ఎక్కడా ఎంగేజ్మెంట్ అని అడిగాడు ఉమామహేష్. ఏదో ఫంక్షన్ హాల్ అని చెప్పింది, పేరు గుర్తులేదు కానీ తను లొకేషన్ షేర్ చేసింది. గూగుల్ మామ ఎలా నావిగేట్ చేస్తే అలా వెళ్ళడమే అంది అంశు. డ్రైవర్ని తీసుకెళ్ళురా అని ఉమామహేష్ అంటే, ఉఫో, ఐఎమ్ నాట్ ఏ కిడ్ డాడ్, ఐ కెన్ డ్రైవ్ మై సెల్ఫ్ అని మా ఇంకో పెసరట్టు పెట్టు అంది అంశు. అవును, నువ్వు కిడ్ కాదు, నన్ను టెన్షన్ పెట్టే రాక్షసివి అని నోట్లో కొనుక్కున్నాడు ఉమామహేష్. అది వినిపించిన అంశు, డాడీ, నేను మీకు అంత హెడేక్ తెప్పిస్తున్నానా? చిన్నపిల్లని నాన్న నేను అని బుంగమూతి పెట్టుకుని అంది అంశు. ఏంటి, నువ్వు నాకు హెడేక్ కదా? మొన్న కూడా ఇలాగే షాపింగ్కి వెళ్ళొస్తాను డాడీ, డ్రైవర్ వద్దు నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను అని వెళ్ళావు. వెళ్ళి ఏం చేసావు? యాక్సిడెంట్ చేసి ఒక ముసలావిడిని హాస్పిటల్ పాలు చేసావు. దాని నుంచి నిన్ను బయటకు తీసుకురావడానికి ఎంతమందిని మేనేజ్ చేయాల్సి వచ్చిందో తెలుసా? అందుకే నాకు ఈ తలనొప్పులు ఏవీ రాకుండా ఉండాలంటే నువ్వు డ్రైవర్ని తీసుకెళ్లాల్సిందే అన్నాడు ఉమామహేష్. సరే డాడీ అని ఉమాదేవి వైపు చూసి కన్ను కొట్టింది అంశు. అంశు అలా కన్ను కొట్టడంతో, ఏమండి, నేను ఈరోజు ఆర్ఫనేజ్కి వెళ్ళాలండి. ఈరోజు మంత్ స్టార్టింగ్ కదా, ఎవ్రీ మంత్ డొనేషన్ ఇస్తున్నట్టు ఈ మంత్ కూడా డొనేషన్ చెక్ పంపించాను. కానీ ఒకసారి వచ్చి పొమ్మన్నారు. నాకు ఎలాగో డ్రైవింగ్ రాదు. ఆటోలో వెళ్దామంటే ఆ ఆర్ఫనేజ్ సిటీ అవుట్స్కట్స్లో ఉంది. ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తామన్నా ఏ ఆటో వాడు రాడు. అందుకే ఈరోజు డ్రైవర్ని నేను తీసుకెళ్తాను. అంశుకి ఎలాగో డ్రైవింగ్ వచ్చు కదా, తను డ్రైవ్ చేసుకుని వెళ్తుందిలే అంది ఉమాదేవి. టిఫిన్ తినేసి ప్లేట్లో చేయి కడుక్కుంటూ లేచి, ఇద్దరు తోడు దొంగలు, ఎలా కావాలంటే అలా చేసుకోపోండి అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఉమామహేష్. ఉమామహేష్ అలా వెళ్ళగానే ఉమాదేవి సైడ్ చూసి హ్యాపీ స్మైల్ ఇచ్చింది అంశు. ఇప్పుడు హ్యాపీనా అని అడిగింది ఉమాదేవి. ఫుల్గా అని చెప్పింది అంశు. నిజంగానే నువ్వు ఆర్ఫనేజ్కి వెళ్తున్నావామా, లేదంటే నా కోసం నాన్నకి అబద్ధం చెప్పావా అని అడిగింది అంశు. ఎంత నీకు సపోర్ట్ చేసినా మా ఆయనకి నేను ఎందుకు అబద్ధం చెప్తానే? నిజంగానే వాళ్ళు ఉదయాన్నే ఫోన్ చేశారు, ఒకసారి వచ్చి పొమ్మని, కానీ వీలు చూసుకుని వస్తా అని చెప్పా. కానీ నువ్వు ఒక్కదానివే డ్రైవ్ చేస్తూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలని ఆశపడుతున్నావని అలా చెప్పా. సరే కానీ సేఫ్గా డ్రైవ్ చేయి, తొందరగా వచ్చేయి అని చెప్పి రూమ్లోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఆర్ఫనేజ్కి వెళ్ళిపోయింది ఉమాదేవి. ఉమాదేవి వెళ్ళగానే అంశు కార్ తీసుకొని తన ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ జరుగుతున్న ఫంక్షన్ హాల్కి వెళ్ళింది. అంశు వెళ్ళగానే అంశు కోసమే ఎదురు చూస్తున్న ఫ్రెండ్స్ అందరూ అంశు రాగానే అంశు చుట్టూ చేరిపోయారు. కొన్ని కుశల ప్రశ్నల తర్వాత అందరూ కలిసి కాబోయే పెళ్లి కూతురు రూమ్లోకి వెళ్ళారు.
పెళ్లి కూతురి రూమ్లోకి ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్న అంశుని కళ్ళ నిండా నింపుకుంటూ చూస్తున్నాడు మనో. మనోని గమనించని అంశు ఎంగేజ్మెంట్లో బాగా ఎంజాయ్ చేస్తూ అందరినీ టీస్ చేస్తూ ఫంక్షన్ హాల్ అంతా కలివిడిగా తిరుగుతూ ఎంగేజ్మెంట్ ఫినిష్ అయ్యాక లంచ్ చేసి ఇంటికి వెళ్దామని పార్కింగ్ ఏరియాకి వచ్చింది. అప్పటి వరకు అంశునే చూస్తూ అంశుకి తెలియకుండా ఆమె ఎటు వెళ్తే అటే వెళ్తూ ఉన్న మను ఆమె పార్కింగ్ ఏరియాకి వెళ్ళడం చూసి ఆమె వెనకాలే పార్కింగ్ ఏరియాకి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ మను ఫ్రెండ్ విజయ్కి ఫోన్ చేసి, నీకు మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు పార్కింగ్ ఏరియాలో ఫీజ్ పీకే అని చెప్పి అంశు వెనకాలే వచ్చి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇదే మంచి ఛాన్స్ అని విజయ్కి మిస్డ్ కాల్ ఇచ్చాడు మనో మిస్డ్ కాల్ రావడంతో మెయిన్ దగ్గరే ఎవరికీ అనుమానం రాకుండా ఎవరికంట పడకుండా దాక్కుని మనో మిస్డ్ కాల్ కోసం గోతికాడి నక్కలా ఎదురు చూస్తూ ఉన్న విజయ్ మనో మిస్డ్ కాల్ రావడంతో క్షణం ఆలస్యం చేయకుండా పార్కింగ్ ఫీజు పీకేశాడు. సడన్గా పార్కింగ్ స్లాట్లో కరెంట్ పోవడంతో అంశు కొంచెం కంగారు పడి ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలని చూసేసరికి మనో అంశు వెనకాలుగా వచ్చి వెనుక నుంచి అంశుని హక్ చేసుకొని అంశు చెవి దగ్గర ఐ లవ్ యూ డియర్ రూహి అంటూ అంశు చెవిలో గుసగుసగా చెప్పాడు మనో. రూహి అంటే అరబిక్లో మై సోల్ అని అర్థం. సడన్గా ఎవరో వచ్చి తనని హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పడంతో ఒక్క క్షణం తడబాటు కంగారుకి లోనైన అంశు మళ్ళీ కుదురుకొని నువ్వు ఎవరు అంటూ తడబడుతూ అడిగింది. అడగడానికైతే అడిగింది కానీ అతని మాట ఎక్కడో విన్నట్టు, అతను బాగా తెలిసిన వాడిలా కాదు తనవాడిలా అనిపిస్తుంటే అతని స్పర్శ శరీరంలో 1000 ప్రకంపనలు సృష్టిస్తుంటే అతను సమాధానం ఇవ్వకపోవడంతో మళ్ళీ కొంచెం గట్టిగా అడిగింది, ఎవరు మీరు అని. అంశు తన స్పర్శకి ఫీల్ అయ్యే తీరు మనోకి చాలా నచ్చింది. నేను నీ ప్రేమని, ఎప్పుడు నీలోనే ఉండే నిజాన్ని, నీకు గుర్తులేని నీ జ్ఞాపకాన్ని, నీ కోసం వేచి చూస్తున్న నీ అంతరంగాన్ని అని చెప్తే అంశు మనో చెప్పింది విని ఏంటి నాకు ఏమీ అర్థం కాలేదు అసలు, నువ్వెవరు అంటే ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు అంది కొంచెం చికాకుగా. ఇంటికి వెళ్ళి నీ చిట్టి బుర్రకు పదును పెట్టు. ఇప్పుడు నేను చెప్పిన సోదిని అర్థం చేసుకో, అప్పుడు తెలుస్తుంది నేనెవరో. నీ అంతట నువ్వుగా నా దగ్గరకు వచ్చే వరకు నా ముఖం నీకు చూపించను, కానీ ఇలా స్వీట్గా టార్చర్ చేస్తాను, ఏమీ అనుకోకు అంటూ అంశు బుగ్గ మీద ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు మనో అలా వెళ్ళగానే కరెంట్ రావడంతో ఆలోచిస్తూ కార్ స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది అంశు. ఇంటికి వెళ్ళింది అన్న మాటే కానీ అతనెవరు, నాకెందుకు ఐ లవ్ యూ చెప్పాడు, అతని వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కానీ ఎక్కడో అర్థం కావట్లేదు. అసలు అతను ఎవరై ఉంటాడు, నేను ఎప్పటి నుంచో పరిచయం అన్నట్టు, నేను తన సొంతం అన్నట్టు మాట్లాడాడు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ అతనెవరో నాకు తెలియదు కదా. చీకట్లో వచ్చాడు, చీకట్లో మాయమైపోయాడు, కనీసం అతని ముఖం కూడా చూడలేదు నేను. అతను నన్ను రూహి అన్నాడు. వావ్, రూహి ఎంత బాగుందో ఆ పేరు. ఆ పేరే కాదు, అతను నన్ను అలా పిలవడం కూడా బాగుంది అని అనుకుంటూ మనో గురించి ఆలోచిస్తూ ఉంది అంశు. ఇక్కడ మనో కూడా ఇంటికి వచ్చి
తన బెడ్రూమ్లో కూర్చొని అతనికి అంశుకి మధ్య జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ అంశు గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే మనో సిస్టర్ మహి వచ్చి, ఏంట్రా అంశుని కలిశావా అంది. కలిశాను, కానీ నేను తనని చూశాను, తను నన్ను చూడలేదు అంటూ తనకి అంశుకి మధ్య ఏం జరిగిందో అంతా చెప్పాడు మనో. తమ్ముడు గారు లవర్ బాయ్గా మారారన్నమాట. ఆహా, అమ్మాయిలకి పూసినట్టు నీ బుగ్గల్లో సిగ్గుల మందారాలు పూస్తున్నాయేంటి సంగతి? ఇక్కడ నీ పరిస్థితే ఇలా ఉందంటే అక్కడ అంశు పరిస్థితి ఎలా ఉందో అని మహి అంటూ ఉంటే, తను నన్నెప్పుడో మర్చిపోయింది కదా అక్క. నేను తనకి గుర్తులేను కదా. నేను ఒకవాణ్ణి ఉన్నాను, తనని ప్రేమించాను అని కూడా తనకి తెలీదు. అదే గుర్తులేదు అన్నాడు మనో. బాధపడుకురా, అంతా మంచే జరుగుతుంది అంది మహి. ఉమాదేవి ఆర్ఫనేజ్ నుంచి వచ్చి అంశుని పిలిచింది. మనో ఆలోచనలతో ఉన్న అంశు ఉమాదేవి పిలవడంతో కిందకు వస్తూ, ఎప్పుడు వచ్చావు మమ్మీ అంటూ అడిగింది. నేను ఇప్పుడే వచ్చా, కానీ మీ నాన్న ఇంకా రాలేదా అని ఉమాదేవి అడగగా, లేదుమా, డాడీ ఇంకా రాలేదు అని చెప్పి పైకి వెళ్ళిపోయింది అంశు. రూమ్కి వచ్చి మనో గురించి ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది. తన పని ఫినిష్ చేసుకుని వచ్చిన ఉమా మహేష్ అంశు రూమ్లోకి వెళ్ళి తల నిమిరి ప్రశాంతంగా నిద్రపోతున్న అంశు ముఖాన్ని కళ్ళ నిండుగా నింపుకుని కిందకు వచ్చి తన పనిలో తను పడిపోయాడు ఉమా మహేష్. తర్వాత రోజు ఉదయాన్నే హడావిడిగా కాలేజ్కి రెడీ అయ్యి వెళ్ళింది అంశు. కాలేజ్లోకి ఎంటర్ అవుతుంటే ఇద్దరు సీనియర్స్ వచ్చి అంశుని ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. అంశు క్లాస్కి టైం అవుతుంది అని టెన్షన్ పడుతుంటే, క్లాస్కి మళ్ళీ వెళ్దూలే పాపా, ముందు మేము చెప్పిన పని చెయ్యి అని అంశు కాలేజీ బ్యాగ్ లాగి పక్కన విసిరేస్తుంటే ఆ బ్యాగ్ని క్యాచ్ పట్టుకుని, మన క్యాంపస్ యాంటీ ర్యాగింగ్ క్యాంపస్ అని తెలిసి కూడా ర్యాగింగ్ చేయడానికి ఎంత ధైర్యం అంటూ హెల్మెట్ పెట్టుకున్న ఒక అతను వచ్చి అంశు బ్యాగ్ అంశుకి ఇచ్చి, మీరు క్లాస్కి వెళ్ళండి మిస్, నేను చూసుకుంటాను అని చెప్పాడు. థ్యాంక్ యూ అండి అని చెప్పి తన బ్యాగ్ తీసుకొని అతని వాయిస్ ఎక్కడో విన్నట్టు ఉంది ఏంటి అనుకుంటూ క్లాస్కి వెళ్ళిపోయింది అంశు. అంశు వెళ్ళగానే హెల్మెట్ తీసిన మనో, రేయ్ తను నా లవ్, తనని ఎప్పుడూ ఏడిపించకండి, తను బాధపడితే నా కంట్లో కన్నీరు వస్తాయి అని చెప్పి తన హెల్మెట్ చేతిలో పట్టుకుని స్టాఫ్ రూమ్ వైపు వెళ్తుంటే ఆ గ్రూప్లో ఒకడు మనో చేయి పట్టుకుని ఆపి, ఏంటి బాస్ వచ్చావు వెళ్తున్నావు, ఆ అమ్మాయిని నీ కోసం వదిలేశాం కాబట్టి ఇప్పుడు నిన్ను ర్యాగింగ్ చేస్తాం అంటూ వాళ్ళ బ్యాగ్స్లోని రికార్డ్స్ తీసి మనో చేతిలో పెట్టి, ఈరోజు ఈవినింగ్ కల్లా ఈ రికార్డ్స్ ఫినిష్ అయిపోవాలి, లేదంటే నేను మేయర్ కొడుకుని, ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే కట్ చేస్తా అని ఆ గ్రూప్లో ఒకడు మనోకి వేలు చూపిస్తూ చెప్పి, రండ్రా వెళ్దాం అని తన కోతి బ్యాచ్ని తీసుకొని క్లాస్కి వెళ్ళిపోయాడు. చెప్తా, మీ అందరినీ ఫినిష్ చేస్తా అనుకుని స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి ఒక సార్తో మాట్లాడి ఆ సార్తో పాటు ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాడు మనో.
విన్నారు కదా, ఇది ఇవాల్టి నీ ప్రేమ కోసం స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్.